నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. అయితే ఆగస్టు 28న ఇక మరి రాఖీ పండుగ అయితే వస్తుంది. ఈ రాఖీ పండుగ అన్నదమ్ములు అక్క చెల్లెలకు చాలా ప్రత్యేకత. ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం. అయితే మరి ఇలాంటి వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి చంద్రగ్రహణం కూడా ఆ రోజు ఉంది అని అంటున్నారు. మరి ఆ చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉందా? ఉంటే మరి అది ఎంత మేరకు ఉంది? మరి ఆ రోజు మనం ఎలాంటి నియమ నిష్టలు మనం ఫాలో కావాలి? మరి ఆ రోజు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? వీటన్నిటిపైన అయితే చర్చించడానికి మనతో ఇప్పుడు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ తంత్రశాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. సార్, అసలు మనకు ఆగస్టు 28న రక్షాబంధన్ వస్తున్నది. ముఖ్యంగా ఇక రాఖీ పౌర్ణమి అని పిలుచుకుంటాం మనము. మరి అదే రోజు మన భారతదేశంలో చంద్రగ్రహణం ఉంది అని అంటున్నారు. మరి భారతదేశం పైన దాని ప్రభావం ఉందా లేదా? ఉంటే ఎంత మేరకు ఉంది? దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పగలరు గురుగారు? మనకి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం. ఆ రోజున లక్ష్మీ వ్రతం కూడా చేసేటువంటి, లక్ష్మీవారి వ్రతం కూడా చేసేటువంటి వారు చాలామంది చేస్తూ ఉంటారు. అందులోనూ ఈ పౌర్ణమి రావటము, ఈ పౌర్ణమి రోజు రక్షాబంధన్ రావటము, అందులో శుక్రవారం రావటము, విశేషవంతంగా హైగ్రో జయంతి కూడా అదే రావటము, అందులోనే పౌర్ణమి రోజునే గ్రహణం కూడా సంభవించటము. ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. మనకి భారతదేశంలో పాక్షికంగా అయితే మాత్రం ఉంటుంది. అది కూడా పగల సమయం కాబట్టి, మన భారతదేశంలో చంద్రుడు కనపడడు కాబట్టి మనము దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ద్వాదశ రాశుల వారికి అయితే మాత్రము గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకైతే కొన్ని దానాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. గ్రహణం ఉంటుంది కానీ భారతదేశంలో కనపడకపోయినప్పటికీ దానాలు చేసుకుంటే మంచిది. ఆ గ్రహణం వలన రక్షాబంధానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా కట్టుకోవచ్చు. రాఖీ బంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా చెల్లివారు కావచ్చు, అక్కవారు కావచ్చు, అన్నయ్యకి కావచ్చు, తమ్ముడికి కావచ్చు, సోదరిమణి భావంతో ఉన్నవారు అందరూ కూడా రక్షాబంధన పండగ అయితే మాత్రము ఖచ్చితంగా శుక్రవారం రోజునే చేసుకోవచ్చు. అయితే ఒకటి అందరిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే కనుక, ఈ యొక్క రక్షాబంధనం శుక్రవారం రోజు వస్తుంది కదా, ఎవరికైనా ఉన్న ఆలోచన ఏంటంటే ఇంటికి చెల్లిగాని అక్కగాని వస్తే ఏదైనా పెట్టాలి కదా, సారీ కానీ ఏమన్నా. ఆ పెట్టేటప్పుడు లక్ష్మీ అమ్మను మా ఇంట్లోంచి శుక్రవారం పంపిస్తామా, అలానే వరలక్ష్మి వ్రతం వచ్చుకున్నాం కదా ఎలా పంపిస్తామనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ దేవాది దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారే చెల్లి రూపంగా అక్క రూపంగా మన ఇంట్లోకి వస్తారు. ఇది అందరూ గమనించుకోవాలి. మరి వారు వస్తారనంగా వారికి ఎంత పెడితే అంత 100 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు కూడా మనకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. వారికి పంచి పర్వణాలు పెట్టే అవసరం లేదు. ప్రేమతో వారికి ఏది పెట్టినా కూడా స్వీకరిస్తారు. వారి యొక్క దీవెనలు మనం బాగుండాలి అని దీవించడానికి వచ్చేటువంటి అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, వీరి యొక్క దీవెన మనకి కావాలి. ఖచ్చితంగా మనం ఎదగాలి అంటే కనుక వారి యొక్క ఆచరణే కాదు, దీవెన కూడా మనకి చాలా ముఖ్యం. కాబట్టి వారికి శుక్రవారం అయినా, ఆ రోజు పౌర్ణమి అయినా ఇబ్బంది లేదు. గ్రహణమైనా కూడా రాఖీ పండగ అయితే మాత్రము ఖచ్చితంగా జరుపుకోవచ్చు. కాబట్టి ఎలాంటి విఘ్నాలు కానీ, ఎలాంటి అపకీర్తి కానీ, ఎలాంటి ఉద్దేశపూర్వకం కానీ రాఖీ పండగకి లేవు, విఘ్నాలు లేవు, ఆటంకాలు లేవు. కాబట్టి ఈ శుక్రవారం రోజున ఆగస్టు 28వ తారీఖు రాఖీ పండగ సంపూర్ణంగా జరుపుకునేటువంటి ఆచారం అయితే ఉన్నది. ఇకపోతే ఈ గ్రహణం వచ్చేసి శతభిష నక్షత్రం 2వ పాదం ఉదయం సమయం శుక్రవారం రోజున ఆగస్టు 28వ తారీఖు 2020 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం అయితే మాత్రము ఈ కుంభరాశిలో సంభవిస్తూ ఉంటుంది. ఈ కుంభరాశిలో రావడం ద్వారా ద్వాదశ రాశుల వారికి అయితే కనుక కుంభరాశికి, మేషరాశికి, అలానే కనుక మిథున రాశికి, సింహరాశికి, కన్యారాశికి, దీంతోపాటు ధనుసు రాశికి, మకర రాశికి, ఈ రాశుల వారికి అయితే ఖచ్చితంగా కొంతమేర ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అంటే కనుక ఆర్థికంగా ఇబ్బందులు, అలానే ఇంట్లో ఉన్నటువంటి చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరికైనా ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్లకుండా విఘ్నాలు వచ్చేలాగా ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే స్ట్రెస్. చిన్న విషయాలు కూడా మనసుతో చెడిపోవటం, ఇబ్బంది పడటం, ఒంటరి అవ్వటం, అనేక రకాలైన మనసు చెడిపోయింది అంటారు, మైండ్ పని చేయట్లే అంటారు చూసారా, ఆ విధంగా అయితే మాత్రం కనపడతా ఉంది ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధానం. అలానే పనుల్లో ఆటంకాలు రావడం, అలానే పనులు మనం చేసేటువంటి దినచర్యలు ఉంటాయి అవన్నీ కూడా ఆటంకాలు రావడం, వాత పిత్త కపాలు ఉన్నటువంటి శరీరం వారికి కూడా
కొంతమేర ఇబ్బంది కలగటము, అలానే బాడీలో కూడా ఉమ్రతలు, అంటే ఈ రుమ్మతలు ఎట్లా ఉంటాయి అంటే కనుక మనకి ఎన్నో రకాలైనటువంటి వేడి శరీరం ఉన్నవారు, కఫ శరీరం ఉన్నవారు అందరికీ కూడా వాతపిత్త కఫాలతో పాటు అలానే వీరికి ఆరోగ్యం అరక్కపోవటము, తినది అనక్కపోవటము, కిడ్నీస్, లివర్స్, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావటము, ఫైబ్రాయిడ్స్ రావటము, అలానే లివర్స్ ప్రాబ్లం రావటం లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దానం కూడా మనము చేయాలి. అది ఎప్పుడు వరకు పనిచేస్తుంది అంటే మరలా వచ్చేటువంటి అమావాస్య లేదా మరలా వచ్చేటువంటి పౌర్ణమి, అంటే మాసం లోపు కనుక ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కనుక ఖచ్చితంగా చేయాలి. అది ఎలాంటిది అంటే కనుక బియ్యం 1 కిలోం పావు, వెండి నాణ్యం కానీ రూపు కానీ 1, అలానే తెల్లని వస్త్రాలు 2, ఎక్కడైనా మీకు సమీప దూరంలో బ్రాహ్మణోత్తముడు కానీ అర్చకులు వారు కానీ అయ్యవారు కానీ ఉంటే అక్కడ ఇవ్వడం ఆచారం. లేదు అంటే నవగ్రహాలపైనైనా అభిషేకం చేసుకోవచ్చు. అలానే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి, అవి ఒక 5 తీసుకుని వెళ్ళి వాటితో పాటు దానం ఇచ్చేసేయాలి. అలా దానం ఇవ్వడం ద్వారా మనం చెప్పినటువంటి విపత్తు నుంచి కొంతమేర దూరం జరిగినట్టుగా, అలానే బంధుమిత్రుల నుంచి కానీ భార్యాభర్తల నుంచి కానీ పిల్లల పెద్దల నుంచి కానీ విడిపోకుండా కూడా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానం మన భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా అంటార్క్టికా మహాసముద్రాల్లోనూ అలానే దక్షిణ అమెరికా లాంటి దేశాల్లోనూ ఈ గ్రహణం కనిపెడుతున్నప్పటికీ కూడా ఆ గ్రహణ ఛాయలు అయితే మాత్రం మన ద్వాదశ రాశుల పైన భారతదేశం పైన ఉంటాయి. కాబట్టి పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా ఆలయాలకి కానీ లేకపోతే తినేదానికి కానీ ప్రెగ్నెన్సీ స్త్రీలకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగవు, అలాంటి విపత్తులు కానీ ఎలాంటి వైరస్లు కానీ రావు. ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది. దాని వరకు దానాలు చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే కనుక సూర్యచంద్రుడు అనేది మనకి కనిపించేటువంటి దైవాలు, వాటికి ఏదైనా విపత్తు ఉంది అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా వాటిని పాటించుకుంటూ ఉండాలి. అందులోనూ ఈ చంద్రగ్రహణము కుంభరాశిలో వస్తుంది. కుంభరాశి వారికి ఆల్రెడీ శని భగవాన్ అశుభ దృష్టితో పాటు రాహు కూడా అదే రాశిలో ఉన్నాడు, నీచలోకి వెళ్తూ ఉన్నాడు. కేతువు కూడా ఆపోజిట్ సైన్ ఉన్నా కూడా నీచలోకి వెళ్తూ ఉంటారు. ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కావట్లేదంటే కనుక ఈ గ్రహణం అనంతరము గోధుమలు, జొన్నలు, ఉలవలు కూడా దానం ఇస్తే మంచిది. లేదు అంటే కనుక రాహువు కేతువుకి పూజ చేసుకుంటే కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కొంతమేర తొలగిపోతూ ఉంటాయి. ఇకపోతే ఈ రక్షాబంధన్ ఏదైతే ఉందో ఆగస్ట్ 28వ తారీఖున ఈ రక్షాబంధన్ సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా రక్షాబంధనం కట్టుకోవచ్చు. అలానే మరలా కూడా 2 గంటల సమయం సాయంత్రం సమయంలో, అంటే మధ్యాహ్నం నుంచి 2:30 నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ రక్షాబంధన్ అనేది ఉంటుంది, కట్టుకోవచ్చు. ఒకవేళ ఇంత చెప్పినా కూడా లేదండి మాకుండే సెంటిమెంట్ మాకుంది, మా ఇంటికి మా అక్కగాని చెల్లి కానీ వస్తే మా వస్తువులని తీసుకెళ్ళిపోతుంది, మళ్ళీ మాకేమో ఇబ్బంది అవుతుంది అని చెప్పే సెంటిమెంట్ చాలామందికి ఉన్నది. ఒక్కొక్కటి తినరు కూడా శుక్రవారం, ఎందుకంటే ఆ తినిటే కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని భయం వారికి. అలాంటి వారికి ఏంటంటే కనుక శనివారం రోజు కూడా రక్షాబంధం కట్టుకోవచ్చు. ఈ శనివారం సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఒక లగ్నము, అలానే మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం నైటు 7:20 వరకు కూడా రక్షాబంధన్కి రాఖీ అనేది మనము అక్కల నుంచి కానీ చెల్లెళ్ళ నుంచి కానీ సోదరి మనుల నుంచి కూడా ఈ అన్నయ్యలు, తమ్ముళ్ళు, సోదర మనులు అందరూ కూడా సోదరులకి అందరికీ కూడా కట్టుకునే విధానం ఉంటుంది. ఈ రక్షాబంధన్కి ప్రత్యేకించి ఏంటంటే కనుక మన మీద ఉండేటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషమే కాకుండా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, త్వరగా లైఫ్లో ముందుకు సెట్ అవ్వకపోయినా, గోచారరీత్యా దోషాలు, దశలు, మహార్దశలు, అంతర్దశలు, అలానే నవాంశాలు, ఇలాంటి దోషాలే కాకుండా కాలసర్పదోషం, నాగదోషం కాకుండా మన పైన ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి ముందు పెట్టినా కూడా అవన్నీ కూడా ఒక మోస్తారు కూడా పనికి రాకుండా ఒక మోస్తరు మనకి ఉపశయనం ఉండేలా కూడా మనకి పనిచేస్తుంది. ఆ చెల్లిగారు అక్కగారే కదా కడితే ఏదో దారం కట్టేస్తారు అనుకుంటే కాదండి, దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి, దానికి చాలా ప్రాసిద్ధి ఉంది, దానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. కాబట్టి ఈ రక్షాబంధనం మనము ఈ ఒక రాష్ట్రంలోనే, ఈ ఒక భారతదేశంలోనే కాదండి, విరు దేశాల్లో కూడా మనకి పండగ వాతావరణంలాగా కుల మతాలకి అతీతంగాను బంధాలకి బాంధవ్యాలకి ఈ రోజుల్లో మనకి రిలేషన్ లేదండి. ఏ రిలేషన్ కూడా పని చేయట్లేదు, అసలు రిలేషన్ చెప్పుకోవడానికి లేదు ఈ రోజులో. అలాంటి రిలేషన్కి, బంధానికి, బాంధవ్యానికి విలువిచ్చుకుంటూ మనము రక్షాబంధాన్ని జరుపుకునేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అయితే కనుక ప్రతి ఆడపిల్లలకి కూడా ప్రత్యేకించి కనుక గాజులు,
ఒక 5 రకాల 7 రకాల కలర్స్తో ఉన్నటువంటి గాజులు కూడా ఆడపిల్లలకి సమర్పించడంతో 5వ తనం ఒకటే కాదండి, ఆ ఆడపిల్లలందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు వారి ఒక దీవెను మనం తీసుకొని వారు కూడా బాగుండాలి అని మనం వారికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక 5 నుంచి 7 రకాల గాజులు కూడా వారికి ఇవ్వవలసిందిగా ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వాలి అంటే కూడా ఇక శ్రావణ మాసం పౌర్ణమి రోజున శుక్రవారం ఉంది ఆ రోజున, కాబట్టి ఈ శుక్రవారం రోజున పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ గాజులు ఇవ్వటం కూడా ఈ సంవత్సరం మనం ఆచారంగా తీసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక ఆచారం పాటించుకుంటూ ఉన్నట్టు కనుక వారికి 5వ తనం ఒకటే కాదు, అన్ని రకాల అవరోధాలు తొలగిపోయేసి అన్ని రకాల రంగాల్లో కూడా సాధించుకునేందుకు కూడా ఆచరణగా ఉంటుంది. కాబట్టి ప్రతి అక్కయ్యకి చెల్లెలకి కానీ సోదరిమణులందరికీ కూడా ఈ అన్నయ్యలు తమ్ముళ్ళు సోదరులందరూ కూడా ఆ గాజులు కూడా వాళ్ళు ఇచ్చేది ఇచ్చుకుంటూ గాజులు కూడా సపరేట్గా ఇవ్వాలి. అవి గాజువా ఇత్తడివా మట్టివా అనేది కాదు, ఏ గాజులైనా పర్వాలేదు, గాజులుగా ఇస్తే చాలు. ఆ ఓపిక ఉంటే బంగారం గాజులు ఇచ్చినా పర్వాలేదు కదా, అవి ఇచ్చుకుంటూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ జరుపుకోవచ్చు. నేనైతే మాత్రము శుక్రవారం రోజు జరుపుకుంటాను. గురువుగారు, ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇది రక్షాబంధన్ అంటేనే అన్నాదమ్ములు అక్క చెల్లెలకు చాలా అనుబంధమైనటువంటిది, చాలా విలువలతో కూడుకున్నటువంటిది. ఆ రోజు మరి అదే రోజు పౌర్ణమి రావడము, అదే రోజు శ్రావణ మాసం కూడా ఈ మాసంలో ఇది ఉండడము, దానిపైన ఆ ప్రభావము, అదే రోజున ఇక చంద్రగ్రహణం, ఈ వీటి ప్రభావం వల్ల వీళ్ళు రాఖీ కడితే సంవత్సరం పొడుగుట ఏదైనా దోషం ఉండే ప్రభావం ఉందా అన్న కోణంలో కూడా భయం చెందుతా ఉన్నారు. మరి అట్లా ఏమన్నా ఉంటే దాని దోష నివారణ ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? అలాగ ఉంది అనేది ఏం లేదండి. చంద్రగ్రహణం వలన రక్షాబంధనం ఆపుకునే అవసరం లేదు. కేవలం శుక్రవారం అనే సెంటిమెంట్ తప్పితే వేరే అయితే ఏమీ లేదండి. రాఖీ రక్షాబంధన్ అనేది ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజే వస్తుంది, శ్రావణ మాసంలోనే వస్తుంది. కాబట్టి ఈ రక్షాబంధన్ అనేది చాలా పవిత్రవంతమైనది. ఆ రోజున ఎన్నో రకాల విపత్తులు జరిగితే తప్పితే ఎటువంటి సందర్భం కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకి ఎటువంటి సందర్భంగా కూడా ఇబ్బంది లేదు. కాబట్టి అలాంటి సెంటిమెంట్ ఎవరికైనా ఉన్నది, అలాంటి అవనమ్మకం కానీ మూఢనమ్మకాలు కానీ ఉన్నాయి అంటే కనుక వారు ఏం చేయాలంటే ఇంట్లో పొంగల్ కానీ పాయసం కానీ చేసి ఆ పాయసం కానీ పొంగల్ కానీ ఇరువురు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినడం ద్వారా ఆ ఒక చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి. వారి యొక్క కృపా కటాక్షాలు కూడా వీరి మీద వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక దోషానికి పరిహారం ఏమిటంటే బియ్యంతో చేసినటువంటి పిండి వంటలు కానీ బియ్యంతో చేసినటువంటి పొంగలు కానీ కూడా తినిపించుకున్నట్టు కనుక దాంట్లో ఇంకా బెల్లం వేస్తే సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆహ్వానిస్తుంటారు అందులో. కాబట్టి అవన్నీ కూడా, ఇంకా తేనె వేస్తే రాహు కూడా ఉంటాడు, ఇంకా దాంట్లో కొబ్బరి వేస్తే చంద్రుడితో పాటు బుధుడు కూడా ఉంటాడు, ఇంకా దాంట్లో పెసరపప్పు వేస్తే కూడా, ఇంకా దాంట్లో కందిపప్పు వేస్తే కూడా అందరు రకాల గ్రహాలు అందులో ఉంటాయి. కాబట్టి ఆ ఒక మిశ్రమాన్ని కనుక మనకి ఇరువురికి కూడా పెట్టినట్టయితే కనుక ఆ ఒక దోషం కూడా పరిహారం అనేది అవుతుంది. కాబట్టి చంద్రగ్రహణానికి ఇబ్బంది లేదు, చంద్రగ్రహణానికి సంబంధం లేదు. కాబట్టి మనం అందరం కూడా భుజించవచ్చు, తినవచ్చు. ఆ చంద్రగ్రహణానికి కృపాకటాక్షం మన పైన ఉంటాయి కాబట్టి గ్రహణం ఉన్నది అని మర్చిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ గ్రహణం కూడా సమయం ఏంటంటే ఉదయం సమయంలో వస్తుంది కాబట్టి అది పెద్దగా మనకు బాధించేటువంటి అవసరం కూడా లేదు. 7 గంటల నుంచి 9 గంటల వరకే గ్రహణం ఉంది, అది కూడా పెద్ద ఇబ్బంది అయ్యేటువంటి గ్రహణం కాదు. ఈ మధ్య కాలంలో సూర్యగ్రహణం కూడా ఉండే, ఇప్పుడు చంద్రగ్రహణము. మరి చంద్రగ్రహణ ప్రభావాలు సూర్యగ్రహణ ప్రభావాలు సాధారణ ఒక జీవి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి, అంటే ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుందంట? మనకి ఇటీవల ఆగస్టు 12వ తారీఖున సంభవించినటువంటి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో కర్కాటక రాశిలో వచ్చినటువంటి అతిపెద్ద గ్రహణం అయినటువంటి మనకు భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా అతిపెద్ద గ్రహణం అని చెప్పుకోవాలి. మనకి రాత్రి సమయంలో వచ్చినటువంటి గ్రహణము సూర్యగ్రహణము, దాని వెంటనే 15 రోజుల్లో వచ్చినటువంటి గ్రహణమే చంద్రగ్రహణము. దీని యొక్క సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వారి పైన అయితే సూర్యగ్రహణానికి సంబంధించింది. అలానే ఇక్కడ మిథున రాశి వారికి అయితే సూర్యగ్రహణానికి సంబంధించింది ఉంటుంది. అలానే కనుక ఇక్కడ కుంభరాశి వారికి మీనరాశి వారికి అయితే మాత్రము ఖచ్చితంగా కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి గ్రహణాన్ని ఛాయలు గ్రహణానికి ఇబ్బందులు అయితే మాత్రం కలుగుతాయి. కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా మనము ఈ రోజున ఈ రాశుల వారు కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు తగ్గుతాయని కూడా దాని వరకు చెప్పింది అందుకోసం అనమాట. ఇక కుంభరాశి వారికి అయితే ఎక్కువ
ఆ గ్రహణానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఏది చంద్రగ్రహణానికి. సూర్యగ్రహణానికి సంబంధించిన ఇబ్బందులేమో కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి వారి వరకు దానం చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇది 3 మాసాల వరకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ మాసం లోపే కనుక ఈ గ్రహణానికి సంబంధించిన దానాలు చేసుకొని, ఇంకా కూడా ద్వాదశ రాశుల వారికి అందరికి సంబంధించిన ఒక పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా వారి సమీప దూరంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, కోనేరు, బ్రహ్మగుండాలు లాంటివి ఉంటే కనుక అక్కడ వస్త్రాలతో స్నానం ఆచరించి ఆ వస్త్రాలు ఒడిచివేసేసి ఏదైనా మంచి వస్త్రాలతో మరి అక్కడ స్వామివారి కానీ అమ్మవారి కానీ ఉంటే దర్శనం చేసుకొని మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో 2 వత్తులేసి దీపారాయణ చేసుకొని నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఎక్కడైతే పెద్దలు తర్పణం చేసుకునే విధంగా కనుక ఈ గ్రహణాల స్నానాలు, పుణ్య స్నానాలు అంటారు, ఇవి ఆచరిస్తే కనుక ఖచ్చితంగా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోయేదానికి ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం కనబడుతున్నాయి. సో ఇది శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఖగోళ వ్యవస్థలో జరిగేటువంటి మార్పులు మాత్రమే ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉంటారు. మరి ఇక దీన్ని జ్యోతిష పరంగా మనం ఎలా చూడాలి, ఇంకా ఆధ్యాత్మిక పరంగా కూడా దీనికి ఎలా చూడాలంటారు ఇప్పుడు దీన్ని? ఖగోళ శాస్త్రం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఒక గ్రహాల యొక్క స్థితిగతుల వల్లనే మనము జీవన శైలి అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ గ్రహాల మీదే ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణాలని మనం నమ్ముకోవాల్సిందే. ఈ గ్రహాలన్నీ కూడా నీచంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వాటిని మళ్ళీ మనం కూడా పాజిటివిటీ తీసుకోవాల్సినటువంటి కర్మలు, బాధ్యతలు మన మీద ఉంటాయి. కాబట్టి మనకు ఒక పని కావాలి అంటే మన పైన శని భగవానుడు కూర్చున్నాడు అనుకోండి, ఆ పని అవ్వటం ఆలస్యం అవుతుంది. అదే శని భగవానుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా ఆ రోజు పని అయిపోద్ది. కాబట్టి గ్రహణాలు కాదండి, గ్రహాలు మనకు సహకరించాలి. ఆ గ్రహణాలుకి మనకి సహకరించాలి అంటే, గ్రహాలు మనకు సహకరించాలంటే ఆ గ్రహణాలకు సంబంధించిన దోషం కూడా మనము నివృత్తి చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నవధాన్యాలు మనం దానం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించుకుంటం వలన ఖగోళ శాస్త్రం వేరు, సంఖ్యాశాస్త్రం వేరు, మనకి గ్రహణాల శాస్త్రం వేరు. కాబట్టి ఈ గ్రహణాల శాస్త్రం ప్రకారంగా మనం ఉంటున్నాం, సూర్యచంద్రుల కిందే మనం ఉంటున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి ఆ గ్రహణ సమయంలో మనము కొన్ని రకాల నిబంధనలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కాబట్టి గ్రహణం అనంతరం కూడా మన భారతదేశంలో సంభవించకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ దానాలు చేసుకుంటే సరిపోతుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఆ రోజు అంటే ఈ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఏ సమయానికి రాఖీ కట్టుకోవాలి ఖచ్చితంగా. ఇంకా అదొక విషయం కాకుండా ఏ రాశిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఫైనల్ టచ్ ఒకసారి మీ మాటల్లో. సూర్యగ్రహణానికి సంబంధించినది మాత్రము కర్కాటక రాశుల వారికి ఇబ్బంది చాలా ఉంటుందండి. అలానే చంద్రగ్రహణానికి 28వ తారీఖు వచ్చేటువంటి ఆగస్టు మాసంలో వచ్చేటువంటి చంద్రగ్రహణానికి సంబంధించినది మాత్రము కుంభరాశి వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇదేమో శతభిష నక్షత్రంలో వస్తుంది, అదేమో ఆశ్లేష నక్షత్రంలో వచ్చింది ఆల్రెడీ. కాబట్టి వీరిద్దరికి మాత్రము కొంచెము ఎక్కువగా దానం చేసుకుంటే మంచిది. ఎవరైనా నలుగురికి పేదవారికి అన్నం పెడితేనో, అనాథాశ్రమంకో, ట్రస్టుకో, ధర్మకర్తలకో, ఆలయాలకు ఏదైనా దానం చేస్తే మంచి జరుగుతూ ఉంటుంది. అలానే ఏదన్నా ఇంకా వీరు చేయాలనుకుంటే, పుణ్యకార్యాలు చేయాలనుకుంటే కనుక ఎక్కడ నది దగ్గర స్నానం చేసుకుంటూ బియ్యం అయితే కనుక కుంభరాశి వారు, గోధుమలు, జొన్నలు అయితే కనుక కర్కాటక రాశి వారు దానం చేసుకుంటే కనుక ఎటువంటి ప్రభావితం కానీ ఇబ్బంది కానీ జరగకుండా ఉంటుంది. కానీ మరొక మాట చెప్తుంది ఏంటంటే కనుక ఈ ఆగస్టు 28వ తారీఖున రక్షాబంధనం, ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 28వ తారీఖునే రక్షాబంధన పండుగ చేసుకోవాలి. ఈ గ్రహణం 9 గంటల లోపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా కూడా ఆగితే కనుక వీరు ఇంకా ఆగాలనుకుంటే కనుక మధ్యాహ్నం సమయంలో ఎవరికైనా ఆ సెంటిమెంట్ ఉన్నవారైతే కనుక, నాకైతే ఆ సెంటిమెంట్ లేవు, ఎవరైనా ఉన్నవారైతే కనుక మధ్యాహ్నం 2:30 నుంచి 7:20 వరకు కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి చేసుకుంటూ రాఖీ రక్షాబంధన్ అనేది కట్టించుకోవడం వలన ఇబ్బంది అయితే ఏముండదు, ఆటంకాలు ఏముండవు, విఘ్నాలు రావు. అన్నీ కూడా సమపాలలో చాలా అద్భుతంగా ముందుకి వెళ్ళేదానికి, పై స్థానానికి వెళ్ళేదానికి, అందరూ కూడా ఎదిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరొకటి సోదరి మనులందరికీ కూడా గాజులు 5 రంగులు కానీ 7 రంగులు కానీ ఇస్తే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అయితే కనుక. ఇక వారు దానికి మించేదని ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా మనస్ఫూర్తిగా కూడా తిట్టుకోకుండా ఇవ్వాలి. ఎందుకంటే కనుక ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎంతైతే మనం సమర్పించుకుంటామో ఇష్టపూర్వకంగానో అదే ఇష్టపూర్వకంగా ప్రేమపూర్తిగా ఇవ్వాలి. భక్తి భారతంతో ఇచ్చేది స్వామివారికి, మనం చెల్లికి గనక కానీ ప్రేమపూర్తిగా ఇవ్వాలి. ఇస్తే మనకి మంచిది, చాలా అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ రక్షాబంధనం ఈ ఆగస్టు 28 చేసుకోవాలి. లేని పక్షాన శనివారం రోజు ఆగస్టు 29 కూడా చేసుకోవచ్చు. 29వ తారీఖు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో 10:30 తర్వాత మాత్రమే రక్షాబంధనం కట్టించుకోవాలి, 12 గంటల లోపు. లేదంటే 2:30 నుంచి 7:20 లోపు ఈ సమయాన్ని కనుక రక్షాబంధనం కట్టించుకుంటే చాలా అద్భుతంగా గండాలు తప్పుతాయి. చాలా అద్భుతంగా మనం పై స్థానానికి వెళ్ళేదానికి, మనం ఉన్న రంగాల్లో ముందుకెళ్ళేదానికి, అసలు రంగమే లేదు అనుకున్న వారికి రంగాలు సృష్టించుకునేదానికి, రంగం అంటే కళారంగం కాదు, అనేక రకాల వర్ణాలు, వనరులు
పిల్లలు మనకు ఎందులో అయితే వ్యాపారంలో కావచ్చు, సంపదలో కావచ్చు, విషయాల్లో అలానే ఏదన్నా జాబ్ పర్పస్ కానీ, విదేశాలకు వెళ్ళేవారు కానీ, చదువు కోసం కానీ అనేక రంగాల్లో ఉన్న వారికి మంచి జరగబోతుంది. కాబట్టి రాజకీయ నాయకులకైతే ఇంకా మంచి జరగబోతుంది, సెలబ్రిటీలకైతే మాత్రం ఇంకా గొప్పగా జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ను కట్టించుకోవడం ద్వారా మనకే మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. మీ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇంకా ఇట్లా మాకు కేటాయించి విశేషమైనటువంటి టాపిక్లు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సెలవు. సో ఇది వ్యవహారం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రక్షాబంధన్ రోజు, ఆ రోజు పౌర్ణమి ఉంది, ఆ రోజు శ్రావణ మాసం ఉంది, ఆ రోజు చంద్రగ్రహణం ఉంది. ఇవి ఉండడం వల్ల వీటి ప్రభావం మన పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అన్న కోణంలో మనకు అనేక సందేహాలు ఉండే. ఆ సందేహాలన్నింటిని కూడా గురువుగారు మనకు నివృత్తి చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైనా సరే ఖచ్చితంగా రాఖీని మంచిగా ఇక స్వేచ్ఛగా హ్యాపీగా మనము రాఖీని కట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అన్న కోణంలో అయితే ఇక మరి గట్టుపల్లి సురేష్ బాబు గారు అయితే తెలియజేశారు. ఇది ఇక మరిన్ని వివరాలతో అయితే ఇక మళ్ళీ మీ ముందుకు కలుద్దాం. నమస్కారం.